నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే, నన్నిలలో కాపాడే కాపరి నీవే. ఈ ఊపిరి నీవిచ్చిన కృపాదానమే, నన్నిలలో కాపాడే కాపరి నీవే. నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా, నీ ఆత్మతో నన్ను శృతి చేయుమయా. బ్రతుకంత నీ సేవ చేసేదనయ్యా, బ్రతుకంత నీ సేవ చేసేదనయ్యా. నీ నామం నా గానం, నీ స్మరణే నా సర్వం. నీ నామం నా గానం, నీ స్మరణే నా సర్వం. నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా, నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా. నీ వాక్యపు వెలుగులో నడిచెదనయ్యా, నీ రక్షణ గూర్చి నేను పాడెదనయ్యా. సంగీత స్వరములతో స్తుతించెదను, సంగీత స్వరములతో స్తుతించెదను. స్తుతులందుకోమా యేసు రాజా, స్తుతులందుకోమా యేసు రాజా. నీ నామం నా గానం, నీ స్మరణే నా సర్వం. నీ నామం నా గానం, నీ స్మరణే నా సర్వం. నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. నా కాపరి నీవే యేసయ్యా, నా ఊపిరి నీవే మెస్సయ్యా. అందరికి వందనాలు సిస్టర్. దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు. జూమ్ లో జాయిన్ గ్రూప్ లో ఉన్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తునామ నా వందనాలు చెల్లిస్తున్నాను. పాపకిస్తున్నాను. చక్కటి పాట పాడినందుకు మీకు కూడా వందనాలు. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా రోజులకి జాయిన్ అయ్యారు. అవును సిస్టర్, ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తున్నాను, నేను మీ కొరకు ప్రార్థన చేయండి. ఓకే చెప్తానంతే. మన ఇంట్లో స్త్రీలమే కాబట్టి మన ఇంట్లో వివిధ రకాలైన వస్తువులు ఉంటాయి కదా. ఆ వస్తువుల్లో మనం ఎక్కువగా కిచెన్ లో ఉంటాం కాబట్టి రకరకాల పాత్రలు ఉంటాయి కదా. సో పాత్రలు అనగా కొన్ని వెజల్స్, కొన్ని గిన్నెలు కానీ లేదంటే గ్లాసెస్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ తో చేయబడి ఉంటాయి కదా. సో దేని యొక్క పాత్ర దాని పర్పస్ వేరే. ఇప్పుడు గ్లాస్ ఉంటే మనం మంచినీళ్ళు తాగడానికి వాడుకోగలుగుతాం, లేదా బియ్యం కొలవడానికి ఒక గ్లాస్ పెట్టుకుంటాం. సో ఒక్కొక్క దానికి ఒక పర్పస్, ఒక నిర్దేశపూరితమైన ఒక పని కోసమని మనం వాడతాం కదా. ఇప్పుడు కుక్కర్స్ ఉంటాయి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్స్ కొంతమంది వాడతారు, కొంతమంది ప్రెషర్ కుక్కర్స్ వాడతారు. సో మళ్ళీ దాంట్లో కూడా రకాలు సైజుల వారీగా ఉంటాయి. కొంతమంది ఉంటే వండుకోవడానికి చిన్న రకాలైన పాత్రలు, లేదా ఎక్కువ మంది వస్తే వాడుకోవడానికి పెద్ద రకం పాత్రలు, కూర గిన్నెలు separate గా ఉంటాయి. ఇంకా కొంతమంది ఇళ్లలో అయితే నాన్ వెజ్ చేసుకోవడానికి లేదంటే ఫిష్ చేసుకోవడానికి separate గా వాడుతుంటారు కదా. అయితే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది.
సో వాటర్ తాగడానికి గ్లాసు, లేదంటే మెజర్మెంట్ చేయడానికి గ్లాస్ అన్నట్టుగా మనం ఎలాగూ కేటగరైజ్ చేసుకుంటామో, ఒక్కొక్క దాన్ని separate గా ఎలా పెట్టుకుంటామో, అలాగే దేవుడు కూడా ప్రతి మనిషిని ఒక స్పెసిఫిక్ తో ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు ఒక్కొక్కరిని సృష్టించాడు ఈ లోకంలో. వాళ్ళందరూ కూడా ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు సృష్టించుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఒక్కొక్కరి పట్ల స్పెషల్ ప్లాన్ కలిగి ఉంటాడు దేవుడు. ఒక స్పెషల్ ఉద్దేశం కలిగి ఉంటాడు దేవుడు. ప్రణాళిక ఎంతో, అంటే అది నీ కోసం మాత్రమే ఆ ప్రణాళిక, పక్కన వారి కోసం కాదు. పక్కన వారికి వారి గురించిన ప్రణాళిక వేరే ఉంటుంది. అందరి గురించి ఒకే ప్రణాళిక ఉండదు దేవుడికి. సో వేరు వేరు పాత్రలుగా దేవుడు సిద్ధపరిచి ఒక్కొక్కరిని ఆయన పని కోసం, ఆయన మహిమ కోసం దేవుడు వాడుకోవాలి అని అనుకుంటాడు. అయితే దేవుడి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం మన పట్ల ఎంతగా ఉంది అంటే, మన ఫింగర్ ప్రింట్స్ అందరికీ తెలుసు కదా, మన వేలి ముద్రలు ఏ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వవు. ఇప్పుడు ట్విన్స్ ని తీసుకున్నా కూడా ట్విన్స్ కూడా వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. ఒకేలాగా ఉండొచ్చు చూడడానికి, ఇద్దరు అమ్మాయిలే ట్విన్స్ ఉండొచ్చు, ఇద్దరు అబ్బాయిలే ఉండొచ్చు, కానీ ఏ ఒక్కరికి సేమ్ వేలి ముద్రలు ఉండవు అనమాట. అలాగే మన నల్ల కనుగుడ్డు ఉంది కదండి, ఆ నల్ల కనుగుడ్డుని ఐరిస్ అంటాం. మీరు దగ్గరగా చూస్తే అద్దంలో దాని మీద చిన్న చిన్న గీతలు ఉంటాయి. ఆ చిన్న చిన్న గీతలు ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. అవి కూడా ఏ ఒక్క మనిషికి మ్యాచ్ అవ్వవు. అవి ప్రతి మనిషికి వేరువేరుగా ఉంటాయి. అందుకే మీరు చూస్తే ఆధార్ కార్డు అప్లై చేయడానికి వాటికి వెళ్ళినప్పుడు మన వేలి ముద్రతో పాటు మనల్ని ఒక కెమెరా ముందు నుంచోమంటారు లేదా కూర్చోమంటారు. అప్పుడు కనురెప్ప ఇలా మూసి తెరవండి అంటారు. అప్పుడు ఏంటంటే వాళ్ళు మన ఐరిస్ ఫోటో తీసుకుంటారు అనమాట. ఎందుకంటే ఇట్స్ యూనిక్ ఐడెంటిటీ, ప్రతి ఒక్కరికి స్పెషల్ గా ఉండేది అది. నాది ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు, ఇంకొకరిది పక్కన వాళ్ళతో మ్యాచ్ అవ్వదు. అంత ఆ దేవుడు ప్రత్యేకంగా ప్రతి ఒక్క మానవుణ్ణి, నిన్ను నన్ను దేవుడు సృష్టించాడు. అంత ప్రణాళిక కలిగి దేవుడు సృష్టించడంలో దేవుడికి ఎంతో ఉద్దేశం మన పట్ల ఉంది కదా. అయితే ఈరోజు మన వాక్య ధ్యానాని కోసం నేను చెప్పినట్టుగా మన ఇళ్లలో ఎలాగూ ఒక్కొక్క పాత్రలు ఒక్కొక్క పని కోసమే ఎలా ఉన్నాయో, దేవుడు కూడా మనకు ఈరోజు పాఠం పాత్రలు లేదా పాత్ర అనే దాని విషయమై దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు ఎవరైనా దయచేసి చదివి వినిపిస్తారా? ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగించుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి గాని రాజ్యంను గూర్చి గాని నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయను ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. థ్యాంక్ యూ సిస్టర్. అయితే ఇక్కడ మనం చూస్తాము, ఇక్కడ ఒక కుమ్మరివాడు ఉన్నాడు. ఒక కుమ్మరివాడు కుండల్ని తయారు చేస్తున్నాడు. మామూలుగా మనకు తెలుసు కదా, ఆ దేవుడు ఆ కుమ్మరివాని ఇంటికి ఇర్మియాని పంపిస్తాడు. అంటే ఏదో ఒక పాఠం నేర్పించాలని అక్కడికి వెళ్ళి చూసిన దాన్ని బట్టి ఒక పాఠం నేర్చుకోవాలి అని చెప్పి ఇర్మియాని అక్కడికి పంపిస్తాడు. అయితే మామూలుగా మనకి తెలుసు కదా, కుమ్మరి ఎలా తయారు చేస్తాడు కుండల్ని, ఆ సారం మీద
ఆ మట్టి ముద్దని పెట్టి దాన్ని తన చేతులతో మలుస్తా ఉంటాడనమాట ఒక షేప్ లోకి. ఎలా రావాలి ఏంటి అనేది. తర్వాత ఆ ముద్ద ఆ ఆ వెజల్స్ అన్నిటినీ కూడా తయారు చేసి, ఆ కుండల్ని తయారు చేసి ఇలా తీసి కరెక్ట్ గా పక్కన పెడతాడు. అయితే ఆ ముద్ద తయారు చేసేటప్పుడు కూడా తను ఏం చేస్తాడంటే ఆ మట్టిని వాటర్ తో కలిపి చేతులతో బాగా పిండి ఒక ముద్దగా తయారు చేసి, ఇంకా వీలైతే కాళ్ళతో కూడా తొక్కుతారనమాట. కాళ్ళతో కూడా తొక్కి ఏదన్నా రాళ్ళు ఉన్నా, లేదంటే ఏదన్నా హార్డ్ ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ తీసి ఎత్తి పడేసి ఒక సాఫ్ట్ మట్టి ముద్దని, మెత్తగా ఉన్నదాన్ని తయారు చేసి అప్పుడు ఆ సారె మీద పెడతారు. సారె మీద పెట్టి దాన్ని అలా తిప్పుతూ ఉంటాడనమాట. ఆ తిప్పుతూ ఉండేటప్పుడు అది ఆ ఒక చేత్తో తిప్పుతా ఉంటాడు, ఫాస్ట్ గా తిప్పుతాడు. ఆ రొటేషన్ లో తర్వాత రెండు చేతులు ఇలా పెట్టి దాన్ని మౌల్డ్ చేస్తా ఉంటాడు. అది ఏ షేప్ లోకి రావాలో, ఎలాగ తయారు చేయాలని తను మనసులో అనుకుంటాడో అలాగా తన చేతులతో వాటిని తయారు చేస్తాడనమాట. అయితే ఇక్కడ దేవుడు మన కుమ్మరి, మనము ఆ జిగట మన్ను. అయితే దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు ఆయన ఆయన ఆ సారె మీద పెట్టినప్పుడు దేవుడికి తన మనసులో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఇలాంటి ఒక చిన్న కూజ లాంటి దాన్ని చేయాలనుకుంటున్నాను అని మనసులో ఉన్నప్పుడు ఆ కూజాకి సరిపడా ఆ చేతులు ఎలాగా, ఆ వ్రేలు ఎలాగా మడవాలో, లేదంటే ఎలాగో దాన్ని కరెక్ట్ గా షేప్ చేయాలో అది దేవుడికి తెలుసు. లేదా మామూలుగా మనము మంచినీళ్ళ కుండను చూస్తాం. అది ఏ సైజులో ఉండాలో, ఏ షేప్ లో ఉండాలో దాని ప్రకారం చేస్తాడు. లేదంటే ఇంకేదన్నా అంటే వంట చేసుకోవడానికి కొంతమంది వాడతారు కదా మట్టి కుండలు, అలాంటి మట్టి పాత్రలు కుకింగ్ కి ఎలాగా చేయాలి అనే దాన్ని బట్టి వాళ్ళు అలాగ చేస్తూ ఉంటారు. అలాగే దేవుడు కూడా జిగటమన్నం అయిన మనల్ని దేవుడు ఎలాగ రూపు ఏర్పరచుకోవాలనుకుంటున్నాడో, ఎలాగ ఎంతవరకు ఎలాగ బెండ్ చేయాలి, ఎక్కడ బెండ్ చేయాలి, ఎక్కడ ఇలాగ రావాలి అని చెప్పి దేవుడు అన్ని కూడా ఆయన మైండ్ లో ఉంటాయి. ఆయన మైండ్ లో ఉన్నట్టుగా ఆయన చేతులు పనిచేస్తూ ఉంటాయి. అయితే మన సృష్టి నిర్మాణకం గురించి మాత్రమే మాట్లాడట్లేదు, కానీ మన జీవితంలో కూడా దేవుడు అలాగ మనల్ని మలుస్తా ఉంటాడనమాట. అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే మీరు గమనిస్తే ఆ జిగట మన్ను అది ఒక కుండగా తయారు చేయబడేటప్పుడు అది కుమ్మరి వాని చేతిలో విరిగిపోతుంది. ఇప్పుడు దేవుడు ఇప్పుడు ఆ జిగటమన్ను విరిగిపోవడానికి కారణం ఏంటి? ఆ జిగటమన్నులో ప్రాబ్లం ఉందా, లేదంటే కుమ్మరి వానిలో ప్రాబ్లం ఉందా అంటే కుమ్మరి వానిలో ప్రాబ్లం కాదు. ఆ మన్నులో ఏదన్నా ఇబ్బంది ఉన్నా, లేదంటే ఏదన్నా గాలి బుడగలు ఏమన్నా దాంట్లోకి దూరినా అలాగా అది విరిగిపోవడం జరుగుతుందన్నమాట. అయితే దేవుడు కూడా మనల్ని ఈ స్పిరిచువల్ జర్నీ అంటే ఈ ఆత్మీయ జీవితంలో నడిపించేటప్పుడు, దేవుడు మనల్ని సరిచేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ జిగటమన్ను ఆ కుండగా మారేటప్పుడు అది విరిగిపోతుంది. అంటే మనకు మన స్వచిత్తం ఎక్కువైపోతుంది. కొన్నిసార్లు మన స్వచిత్తం ఎక్కువైపోతుంది, లేదంటే దేవుడికి అవిధేయత చూపిస్తాం మనం. కొన్నిసార్లు దేవుడిని నమ్ముకునే ఉంటాం, నమ్ముకున్న వాళ్ళు ఏం తప్పులు చేయరు అనడానికి లేదు కదా. ఆ దేవుడికి అవిధేయత చూపిస్తాం కొన్నిసార్లు అవిశ్వాసంతో కృంగిపోతాం. కొన్నిసార్లు దేవుడు చిత్తం ఒకలాగా ఉంటుంది, కానీ మన చిత్తము అనేది మనల్ని వెనక్కి లాగేస్తుంది, స్వచిత్తం. కాబట్టి దేవుని చిత్తంలో ఇమిడడానికి ఇష్టం లేక మనము కొన్నిసార్లు దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు, దేవుడు మనల్ని మౌల్డ్ చేసేటప్పుడు మనము విరిగిపోతాం. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా మధ్యలో విరిగిపోయినప్పుడు అక్కడ మనం గమనిస్తే కుమ్మరివాడు ఆ ముద్దను పడేశాడా? లేదు. ఏం చేస్తాడంటే దాన్ని మళ్ళీ తిరిగి ఒక ముద్దగా తయారు చేసి మళ్ళీ ఆ సారె మీద పెట్టి ప్రాసెస్ అంతా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడనమాట. అలాగ దేవుడు ఎవరైతే విరిగిపోయారో, ఎవరైతే నలిగిపోయారో వాళ్ళని
దేవుడు అలాగా పక్కన పడేసేవాడు కాదు. వాళ్ళని మళ్ళీ సార మీద పెట్టి వాళ్ళని మళ్ళీ కూడా ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసి, కుమ్మరివాడు ఎలాగో మళ్ళీ ఇంకొక కొత్త ముద్దగా దాన్ని ప్రిపేర్ చేసి మళ్ళీ ఒక కుండగా తయారు చేస్తాడో, అలాగా దేవుడు కూడా సెకండ్ ఛాన్స్ అనేది మళ్ళీ ఇస్తాడు. చాలా మంది అంటే ఆ అనుకుంటారు, ఓకే వీళ్ళ వీళ్ళ జీవితం ఇలా అయిపోయింది, వీళ్ళు నలిగిపోయారు, వీళ్ళు విరిగిపోయి ఉన్నారు, వీళ్ళు ఎందుకు పనికిరారు అని అందరూ అనుకుంటారు. కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు అనమాట. దేవుడు ఏమంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు అంటాడు. అయితే ఇక్కడ వాక్యానికి కూర్చున్న వాళ్ళలో ఎవరి జీవితం విరిగిపోయిందో నాకు తెలియదు, ఎవరి జీవితం నలిగిపోయిందో నాకు తెలియదు. మీ జీవితం అంటే మీరు వెళ్తున్న జీవితంలో ఉన్న కష్టాల ద్వారా కానీ, కుటుంబ విషయాల్లో కానీ, బంధువుల విషయంలో కానీ, లేదంటే భర్త ప్రేమించట్లేదని కానీ, లేదంటే ఇన్లాస్ ఇన్లాస్ కానీ, ఎవరితో అన్న వివాదాలు ఉండి కానీ, లేదంటే ఎవరి ప్రేమ చూరగొనలేకపోతున్నానని కానీ, మీలో ఏ రకమైన బ్రోకెన్నెస్ ఉన్నా కూడా, అంటే ఆ విరిగిన అనుభవం ఏదన్నా దాని గుండా మీరు వెళ్తున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు తిరిగి ఒక నూతన ముద్దగా దేవుడు మార్చి ఆ సార మీద పెట్టి తిరిగి మీ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అది ఆయనకు మాత్రమే సాధ్యమని నేను ఈ సమయంలో చెప్పదలుచుకున్నాను. అయితే కొంతమంది, నా పిల్లలు నా మాట వినట్లేదు, నా పిల్లలు ఎంత దేవుళ్ళలోకి తీసుకొద్దామన్నా వారు నా మాట వినట్లేదు, నా చేయి దాటిపోయారు అని కూడా మీరు ఆలోచిస్తున్నారేమో. ప్రతి ఒక్కదాన్ని సెట్ చేయటకు దేవుడు శక్తిగల సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. అయితే ఎటువంటి బ్రోకెన్నెస్ లో ఉన్నా, ఎటువంటి విరిగిపోయిన స్థితిలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల ద్వారా నలిగిపోయిన స్థితిలో ఉన్నా, ఎవరికి చెప్పుకోలేని బాధల్లో కష్టాల్లో ఉన్నా, వాటన్నిటి నుంచి విడిపించదగ్గ దేవుడు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ఆయన తప్పకుండా మీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడు, తగిన సమయంలో ప్రార్థనలకు జవాబిస్తాడు. ఇక్కడ ఒక మంచి విషయాన్ని గమనించండి. ఏంటంటే ఆ ముద్ద విరిగిపోయింది, కానీ మీరు గమనిస్తే ఆ ముద్ద ఎక్కడ విరిగిపోయిందంటే ఆ కుమ్మరి వాని చేతిలో విరిగిపోయింది. అంటే అది ఎక్కడో పక్కన పడలేదు, కుమ్మరి వాని చేతిలోనే ఉంది. విరిగిపోయింది కానీ కుమ్మరి వాని చేతిలోనే ఉంది. కాబట్టి మీరు విరిగిపోయి ఉండొచ్చు, కానీ మీరు దేవుని చేతిలో ఉన్నారు, దేవుని హస్తంలో ఉన్నారు, దేవుని కాపుదల ఉంది, దేవుని భద్రత ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి దేవుడు నిర్మించగలడు. శిల్పి నిర్మాణకుడైన దేవుడే కాబట్టి దేవుడు తిరిగి కట్టగలడు. ఆయన చేతుల్లో ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు. అయితే నెక్స్ట్ మనం ఇంకొక పాత్ర గురించి చూద్దాము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. ఒకరు ఎవరైనా చదివి సాయం చేయండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూస్తే సౌలు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలుగా మారక ముందు సౌలు గురించి దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ తెలుగులో సాధనము అనుంది, కానీ నేను ఏర్పరచుకున్న సాధనము అనుంది, కానీ ఇంగ్లీష్ లో చోజన్ వెజల్ అనుందనమాట. అంటే ఎన్నుకొనబడిన పాత్ర అని ఉందన్నమాట. అయితే సౌలు గురించి మనకు అందరికీ తెలుసు కదా. మునుపు హానికరుడు, దూషకరుడు, తర్వాత దేవుని ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టినవాడు, తర్వాత స్టెఫన్ యొక్క మరణం జరిగినప్పుడు కూడా, రాళ్ళతో కొట్టి చంపినప్పుడు కూడా అక్కడ విట్నెస్ గా ఉన్నాడు. అవన్నీ కూడా మనకు తెలుసు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే పౌలు గురించి, ఇతను
నా కోసము నా నామాన్ని భరించడానికి, నా కోసము అనేకమైనవి ఆయన సఫర్ అవ్వడానికి ఈయనని నేను చూస్ చేసుకున్నాను, ఈయనని నేను ఏర్పరచుకున్నాను, ఈయనని నేను ఎన్నుకున్నాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట. హీఈస్ అ చోసన్ వెసిల్. సో ఫస్ట్ వన్ మనం చూసాం, బ్రోకన్ వెసిల్ అంటే విరిగిపోయిన పాత్ర. సెకండ్ది మనం చూసేది ఏంటంటే ద చోజన్ వెసిల్ అంటే ఎన్నుకొనబడిన పాత్ర, లేదంటే దేవుడు ఏర్పరచుకున్న పాత్రగా మనం ఇక్కడ చూస్తామన్నమాట. సౌలును దేవుడు ఎన్నుకొని పౌలుగా మార్చి ఎంత మినిస్ట్రీ జరిగిందో మనకు తెలుసు. ఆయన ఎన్నో పత్రికలు రాశాడు, మనకు అవన్నీ తెలుసు. చివరిగా హతసాక్షిగా దేవుడి కోసం చనిపోయాడు, శిరచ్ఛేదనం చేయబడి. అవన్నీ కూడా మనకు తెలుసు, అన్ని తెలిసిన విషయాలే. అయితే ఎంతో మంది యేసయ్య శిష్యులు కూడా, పేతురు తలక్రిందులుగా సిలువేయబడ్డాడు, తర్వాత యాకోబు చంపబడ్డాడు, అందరు కూడా హతసాక్షులయ్యారు. ఒక్క యోహాను మాత్రమే డిసైపుల్స్ లో ఆయనని వేడివేడి కాగే నూనెలో వేసినా కూడా ఆయన మరణించకపోతే తీసుకెళ్లి పద్మాస్ ద్వీపంలో అక్కడ పడేస్తారు. అక్కడి నుంచే దేవుడి యొక్క ప్రసన్నత, దేవుడి యొక్క ప్రెసెన్స్ తనకొచ్చి, దేవుడి యొక్క దర్శనాలు అన్ని వచ్చి ప్రకటన గ్రంథం రాసినట్టుగా మనకు తెలుసు. తర్వాత ఎఫెస్ లో ఆయన చనిపోయాడని చరిత్ర చెప్తుంది, నార్మల్ గానే చనిపోయాడని చెప్తుంది. అయితే ఎంతో మంది హతసాక్షులు కూడా దేవుడి కోసం జీవించి వాళ్ళు ఆయన నామాన్ని అన్యజనుల ముందు, రాజుల ముందు, గవర్నర్స్ ముందు ఎంతో ధైర్యంగా దేవుడి కోసము వాడబడ్డారు. సో వాళ్ళందరూ ఎన్నుకొనబడిన పాత్రలు, లేదా దేవుడి కోసం ఏర్పరచబడిన పాత్రలుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ పౌలు జీవితంలో మనం చూస్తే ఆయన దమస్కుకి వెళ్ళే మార్గంలో ఫస్ట్ గా దేవుడితో పర్సనల్ ఎన్కౌంటర్ అనేది జరుగుతుంది. దేవుడు దర్శనాన్ని చూస్తాడు, ఆ వెలుగును చూస్తాడు, తర్వాత దేవుని యొక్క స్వరాన్ని వింటాడు, తర్వాత అతనిలో ఆత్మదాహం అనేది స్టార్ట్ అవుతుంది. స్పిరిచువల్ థర్స్ట్, ఆత్మదాహం ఉండడం వల్ల 3 రోజులు ఏమీ తినకుండా ఏమీ తాగకుండా ప్రార్థనలో ఉంటాడు. ఎందుకంటే ఆ కళ్ళకి పొరలు వచ్చేస్తాయి, చూపు ఉండదు. అందుకని ప్రార్థన చేస్తాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు దర్శిస్తాడు, అననీయాన్ని పంపిస్తాడు. తర్వాత ఆ కళ్ళ నుంచి అవన్నీ కూడా స్కేల్స్ లాగా రాలినట్టుగా మనం చూస్తాం, పొరలు పొరలుగా రాలిపోయినట్టుగా చూస్తాం. అప్పటి నుంచి తర్వాత తను ఎలాగో బాప్తిస్మం తీసుకొని ఎలాగ దేవుని బిడ్డలతో సహవాసంలో ఉండి దేవుడిలో బలపడి ఎలాగో దేవుని సేవ చేస్తాడో, ఎంతో మందిని ఎలా బలపరుస్తాడో అవన్నీ మనకు తెలుసు. కాబట్టి దేవుని కోసం ఏర్పరచబడిన లేదా ఎన్నుకొనబడిన పాత్రగా మనము పౌలుని గమనిస్తాం ఇక్కడ. మూడవదిగా రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయే ఉండును. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ పాత్ర ఏంటి అంటే, మూడవదిగా వెజల్ వర్దీ ఫర్ ద మాస్టర్స్ యూస్ అంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. మూడవ పాత్ర యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర. ఎప్పుడు మనము దేవుడు మనల్ని వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మారుతాము అంటే, మనలో ఫస్ట్ మనం ఏదైనా పాత్ర వాడుకోవాలి, వంటకు కానీ దేనికి కానీ వాడుకోవాలంటే ఫస్ట్ ఏం చేస్తాం, దాన్ని క్లీన్ చేస్తాం. కాబట్టి దేవుడు మనల్ని ఆయన పరిచర్య కొరకు వాడుకోవాలి అనుకుంటే మనకు క్లెన్జింగ్ అనేది చాలా అవసరం. శుద్ధీకరణ లేదా పరిశుద్ధపరచబడ్డం లేదా శుద్ధీకరణ అనేది మనకెంతో అవసరం అన్నమాట. కాబట్టి ఆ క్లెన్జింగ్, ఆ పరిశుద్ధపరచబడడం అనేది ఎలాగ వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మనకు వస్తుంది. ఆయన రక్తము, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనగా చేస్తుంది. అయితే మనం రక్షించబడ్డాము, దేవుని రక్తంలో కడగబడ్డాము, కానీ దినదినము
ఏ కలంకము మనకు అంటకుండా లేదా ఏదైనా కల్మషం మనకు అంటిందేమో అని చెప్పి మనము ప్రతిరోజు ఆ క్లెన్జింగ్ లో ఉండాలి. ఎలాగుండాలి అంటే ఆయన వాక్యాన్ని చదవడం ద్వారా. ఎందుకంటే ఆయన వాక్యం అనే ఉదక స్నానము అని ఉంటుంది బైబిల్లో. ఆ వాక్యం అనే ఆ ఉదకముతో మనము నిత్యము కడగబడుతూ ఉండాలి. తర్వాత దేవుని ప్రార్థించడంలో మనల్ని మనము సరి చేసుకుంటూ ఆయనలో ముందుకు సాగుతూ ఉంటే ఆయన రక్తం ద్వారా, ఆయన వాక్యం ద్వారా మనము దేవుడికి ప్రార్థనలో చేసేటప్పుడు మనల్ని మనం సరి చేసుకోవడం ద్వారా మనము పరిశుద్ధపరచబడాలి. శాంక్టిఫికేషన్ అంటారు. సో సాల్వేషన్ తర్వాత బాప్టిజం తీసుకుంటాం కదా, నీటి ద్వారా బాప్తిస్మము, తర్వాత దినదినము మనము క్లెన్సింగ్, శుద్ధీకరణ లేదా పరిశుద్ధపరచబడ్డం. ఇవన్నీ చేసినప్పుడే మనము దేవుడి కోసం పరిచర్యలో ముందుకు సాగలుగుతాం. అయితే పరిచర్య ఎన్నో రకాలుగా ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. కొన్ని విషయాలు చెప్తాను. కొంతమందికి ప్రార్థన చేసే వరం ఉంటుంది. వాళ్ళు ప్రార్థనే అయితేనే బాగా చేయగలుగుతారు అనమాట. అంటే దేవుడు వాళ్ళకి ప్రార్థించే టాలెంట్ ఇస్తాడు. ఎంతో మంది కోసం విజ్ఞాపన చేయడం, అది వాళ్ళు చేసేది ఎక్కడా కనపడదు. ఇంట్లో 4 గోడల మధ్యలో ప్రార్థనలు చేస్తా ఉంటారు, ప్రేయర్ వారియర్స్ లాగా వాళ్ళు. నెక్స్ట్ కొంతమంది పరిచర్య చేసే గుణం ఉంటుంది. వాళ్ళు దైవ సేవకులకి పరిచర్య చేయడం, ఇంటికి ఆహ్వానించడం, వారి గృహాలు తెరిచిపెట్టడం, దేవుని సేవ కోసం, పరిచర్య కోసం అలాగుంటారు. కొంతమంది ఏంటంటే వాక్యం చెప్పడం లేదా వాక్యంలో ఉండే లోతుల గురించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, అవి దేవుడు వాళ్ళకి అనుగ్రహించి ఉంటాడు. తర్వాత కొంతమందికి ఏంటంటే క్లీనింగ్, కొంతమందికి ఇవేవి రాకపోయినా కూడా దేవుని మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచడం, అంత క్లీన్ చేయడం, అంత నీట్ గా పెట్టడం, ఇవన్నీ కూడా అలాగా రకరకాల పరిచర్యలు ఉంటాయి. అయితే మనము దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన తలాంత ఏంటి, దేవుడు మనల్ని పిలిచిన పిలుపు ఏంటి అనేది మనం గ్రహించుకొని దేవుడు మనల్ని ఏ పనికై పెట్టాడో ఆ పని మనము చేయాలి దేవుడి సన్నిధిలో. అంతేగాని ప్రార్థించే వాళ్ళు నేను ఎప్పుడు 4 గోడల మధ్యలోనే ఉన్నాను, నేను వాక్యం చెప్పాలి అంటే దేవుడు నీకు చెప్పే తలాంతు ఇస్తే నువ్వు చెప్పొచ్చు. కాబట్టి ఎవరు పక్క వాళ్ళతో కంపారిజన్ అని కాదు, కానీ దేవుడు నీకు హృదయంలో తన ఉద్దేశాన్ని నీకేం తెలియపరిచాడో, ఏ పని దేవుని సన్నిధిలో చేయమని నేను ప్రేరేపిస్తున్నాడో అది నువ్వు చేసినప్పుడు యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా దేవుడు నిన్ను తయారు చేసుకుంటాడు. 4వదిగా చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. యేసు ఆ బాణల నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయింది. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే 4వదిగా వెజల్ ఫిల్డ్, నింపబడిన పాత్రని మనం చూస్తాం. ఎంతవరకు నింపబడాలి అంటే అంచుల వరకు మనము నింపబడాలి. మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సంపూర్తిగా దేవుడితో నింపబడాలి. కాసేపు ప్రార్థనలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసామా లేదా, పిల్లలకి అన్ని సర్ది పెట్టామా లేదా, అలా మన మనసు అటు ఇటు వెళ్లకుండా ఆ కాసేపే మనం ప్రార్థన చేసే టైంలో, వాక్యం చదివే టైంలో ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా ఉండే ప్లేస్ చూసుకొని ఆ డిస్ట్రాక్షన్స్ అన్ని కట్టిపెట్టి మనము కంప్లీట్ గా నింపబడిన పాత్రగా దేవుడి యొక్క ప్రెసెన్స్ తో, మనము దేవుడి యొక్క ప్రసన్నతతో, దేవుడి యొక్క సన్నిధి కాంతితో, దేవుడి యొక్క వాక్యంతో, ప్రార్థనతో మన హృదయం అనే గిన్నెని కంప్లీట్ గా నింపుకోవాలి. దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని. కాబట్టి అట్లాంటి అనుభవంలోకి, నింపబడిన అనుభవంలోకి, పొర్లిపారే అనుభవంలోనికి మనము రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ సందర్భం ఏంటంటే కానా విందుకు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే 6 రాతి బాణలు ఉంటాయి. ఆ రాతి బాణలన్నీ కూడా మొత్తము అంచుల వరకు నీళ్లతో నింపమని చెప్తారనమాట. అయితే ఆ అంచుల వరకు మనం నింపబడాలి. ఎప్పుడు సగం సగం నింపబడకూడదు. కొంచెం దేవుడు,
కొంచెం లోకం, కొంచెం అది, కొంచెం ఇది అంటే అలాగూ నడవదనమాట. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తే హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటుంది, మిగతా హాఫ్ గ్లాస్ అంతా కూడా గాలి ఉంటుంది. సో ఎయిర్ తో నింపబడుతుంది. అలాగే మన హృదయం కూడా, మన జీవితం కూడా కంప్లీట్ గా దేవుడితో నింపబడితే దేవుడే ఉంటాడు. లేదా మనము ఆ దేవుడితో నింపబడకపోతే ఈ లోక విషయాలు, ఐహిక విచారాలు వీటన్నిటితో మనం ఉంటే వాటన్నిటి చేత మన ఆత్మీయ జీవితంలో అనుపబడిన స్థితికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండి కంప్లీట్ గా దేవుడి సన్నిధిలో, దేవుడి వాక్యంతో, దేవుడి యొక్క దేవుడికి ప్రార్థన చేయట్లో, దేవుడి సన్నిధితో మనము నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఐదవదిగా ఆఖరిగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 2 నుంచి 4 వచనం దాకా. ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. దొరకగలిగిన పాత్రలన్నిటినీ ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మనం చూసే 5వ పాత్ర ఏంటంటే వెసల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదకరమైన పాత్ర. ఇక్కడ మనము ఎలీషా యొక్క ప్రవక్తల శిష్యులలో వాని భార్య, ఆ శిష్యుడు చనిపోతే ఆమె మేము అప్పు చేసిన వాళ్ళు మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి వస్తున్నారు, ఏం చేయాలి అని చెప్పి ఎలీషాని అడిగితే, నీ దగ్గర ఏముంది అంటే ఒక పాత్రలో నువ్వు కొంచెం నూనె మాత్రం ఉంది అని చెప్తుంది. అప్పుడు మీ నైబర్స్ అందరి దగ్గర, ఇరు పొరుగు వారి దగ్గర ఎన్ని కావలిస్తే అన్ని పాత్రలు తీసుకొని వచ్చి దాంట్లో నుంచి నూనె, నీ దగ్గరున్న నూనె వాటన్నిటిలో పోసి అవి పోసి ఉంచమని చెప్తాడనమాట. అప్పుడు ఆమె దగ్గర కొంచెమే ఉంటుంది నూనె, కానీ దేవుడు ఆమె కోసం అది మల్టిప్లై చేసినట్టుగా మనం చూస్తాం. ఎన్ని గిన్నెలు తెచ్చిందో ప్రతి ఒక్క గిన్నెలోకి నిండుగా నిండేటట్టుగా ఆమె పోయగలిగింది. ఆమె దగ్గర ఉన్నది చిన్న పాత్ర మాత్రమే, కొంచెము నూనె మాత్రమే, కానీ దేవుడు దాన్ని మల్టిప్లై చేశాడు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు అది ఏదైనా కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు దాన్ని మల్టిప్లై చేసి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా, ఎంతో మందికి నువ్వు ఆ స్త్రీ ఎలాగో ఎన్నో వెజల్స్ లో, ఎన్నో పాత్రల్లో ఆమె నూనె పోయగలిగిందో, కంప్లీట్ గా నిండుగా ఎలా పోయగలిగిందో, అలాగూ నీ ద్వారా దేవుడు ఎంతో మందికి ఆశీర్వాదం అనేది, నిన్ను ఆశీర్వాద కారకురాలుగా చేసి ఎంతో మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చగలడు. తర్వాత నీకున్న తలాంతును కూడా దేవుడు మల్టిప్లై చేసి ఆయన మహిమ కోసం దేవుడు అలాగూ వాడుకొనగలడు. అయితే ఇందాక మనం చదువుకున్నాం కదా, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదవండి. ఫైనల్ గా మనం కన్క్లూడ్ చేద్దాం. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. 2 తిమోతి 2:20. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. చాలు సిస్టర్. అయితే ఇక్కడ ఎన్నో పాత్రలు, రకరకాల పాత్రలు ఉంటాయని మనం ఫస్ట్ లోనే అనుకున్నాం. అయితే కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు. కాబట్టి ఘనతకు అంటే ఆనర్, ఘనహీనతకు అంటే డిజానర్. అయితే నువ్వు ఒక పాత్రగా ఉన్నావు. నీ పాత్ర ద్వారా అంటే నీ జీవితం ద్వారా దేవుడికి మహిమ కలుగుతుందా,
లేదా దేవుడికి అవమానం కలిగిస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకొని మనము ఒక్కసారి దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఘనమైన పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అలాగే ఇష్టపడుతున్నాడు. మరి మనము ఎటువంటి పాత్రగా మనము ఉన్నాము అనేది మనల్ని మనము ఈరోజు ప్రశ్నించుకుందాం. అయితే మనము కుమ్మరి వాణి ఆ ఇంట దేవుడు ఇర్మియాని పంపించి ఎలాగూ కుమ్మరి ఆ పాత్రల్ని తయారు చేస్తాడనేది అక్కడ నుంచి మనం చూసి 5 రకాల పాత్రలు మనం చూసాము. మొదటి పాత్ర ద బ్రోకన్ వెసల్, అంటే విరిగిపోయిన పాత్ర లేదా నలిగిపోయిన పాత్రగా మనం చూసాం. రెండోదిగా ద చోజన్ వెసల్, అంటే ఏర్పరచబడిన పాత్ర లేదా ఎన్నుకొనబడిన పాత్ర మనము చూసాము. మూడోదిగా ఆ యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా మనము చూసాము. నాలుగోదిగా నింపబడిన పాత్రని మనం చూసాము. ఐదోదిగా వెసల్ ఆఫ్ బ్లెస్సింగ్, అంటే ఆశీర్వాదకరమైన పాత్రగా మనం చూసాము. అయితే ఎన్నో రకాలైన పాత్రలు ఉంటాయి. వెండి ఉంటాయి, మట్టి ఉంటాయి, బంగారపు ఉంటాయి. దేవుని సన్నిధిలో దేవుని ఇంటిలో ఎన్నో రకాలైన పాత్రలు ఉంటాయి. వాటిట్లో మనము ఏ రకమైన పాత్రో మనకు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ మనము దేవుని చేతిలో దేవుని ఇంటిలో ఒక పాత్రగా ఉన్నాము. మన రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనము ఘనతకు పాత్రగా ఉన్నామా లేదా ఘనహీనతకు పాత్రగా ఉన్నామా? దేవుని నామం మహిమపరచడానికి కారకురాలుగా ఉంటున్నామా లేదా దేవుని నామం మన ద్వారా అవమానపరచబడుతుందా అనేది మనం ఒకసారి పరీక్షించుకొని ఈ రకాలైన పాత్రల్లో మనము ఏ రకమైన పాత్రగా మనం ఉన్నాము అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని దేవునిలో మనల్ని మనం సరి చేసుకొని దేవుడి కోసం ఇంకా మనము పాటుపడి యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా ఉండాలని మనవి చేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. మనందరి వినికిడిలో అందరికీ వందనాలు.